హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఏంటి ఛాలెంజ్ చేయకుండా నిల్చొని తల్లి కొడుకులు వేస్తున్నారు అనుకుంటున్నారా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇవాళ చాలా అసలు రిక్వెస్టబుల్, మోస్ట్ అంటే మోస్ట్ అడిగి వాళ్ళే ఛాలెంజ్ అడిగి వాళ్ళే అలసిపోయిండు. పాపం ఇంక అడగట్లేరు, ఇలాంటి చేసేటట్టు లేదులే అనుకున్నారు. కానీ ఫ్రెండ్స్, నాకు అన్నీ గుర్తుంటాయి. ఏంటంటే ఏంటి గుర్తొచ్చిందా? 100 రూపీస్ ఛాలెంజ్ ఫర్ 24 hours. దీంట్లోనే బ్రేక్ఫాస్ట్, దీంట్లోనే లంచ్, దీంట్లోనే స్నాక్స్, దీంట్లో డిన్నర్ కూడా ఇందులోనే. అంటే లాస్ట్ మార్నింగ్ నుండి స్టార్ట్ చేసి నైట్ వరకు ఈ 100 వాడాలి. ఈ 100లోనే మీకు కడుపు నింపుకోవాలి. 24 hours 100 రూపీస్ తోనే ఉండాలి. ఇంకా అంటే 100 రూపీస్. నువ్వు ఇప్పుడు టిఫిన్ తింటాం, మనం లంచ్ టైంలో లంచ్ చేస్తాం కదా, అట్లా అనేసి చిప్స్, చాక్లెట్లు, బిస్కెట్లు అంటే మన ఇష్టం. అది 100 రూపీస్ లో ఛాలెంజ్ అట్లా ఉండదు. చాక్లెట్లు, బిస్కెట్లు, చిప్స్తో ఏముంది? అట్లా అనుకుంటే గిన్నె కూర్చొని ఇక తినుకుంటూ ఉండొచ్చు. 100 రూపీస్ అంటే కదా ఫ్రెండ్స్, 10 రూపాయలకి ఒక చిప్స్ ప్యాకెట్ వస్తుంది. మనం ఇంకా చిప్స్ అన్నాం అనుకో, మన ఏదైతే డబ్బులు మింగించుకోవడానికి అన్ని చిప్స్ అది కాదు. 100 రూపీస్ ఖర్చు పెట్టాలి, కానీ ఎవరి ఇష్టం వాళ్ళది. నైట్ డిన్నర్ వరకు వాడాలి. అవును, మరి అదే 100 రూపీస్ ఖర్చు పెట్టాలి. అట్లా ఎట్లుంటది? అట్లనే ఉంటది. సరే, నీ ఇష్టం. ఎందుకంటే ఈ ఛాలెంజ్ నేను నీకు ఇస్తున్నా. నాకా? మరి నేను నీకు ఇస్తా, నువ్వు నాకు ఇవ్వడం ఏందమ్మా? లేదు, నేను ఇస్తున్నా. లేదు, నేను నీకు ఇచ్చినా కదా. నువ్వు నాకు ఇచ్చినావు, కానీ ఫ్రెండ్స్ లేదు నీ అందరికి ముందు నేను చెప్పినా కదా. కాదు, నేను నీకు ఇచ్చినా, నువ్వు మాత్రం నేను ఎందుకు చేస్తా? సరే, అది ఇద్దరం చేద్దాం. ఓకేనా? నన్ను ఎందుకు లాగుతున్నావు? ఇద్దరు చేయాలి ఫ్రెండ్స్. ఇది మా ఇద్దరు ఛాలెంజ్ కదా దేంట్లోనైనా, కాబట్టి ఇద్దరము ఉండాలి ఇందులో కూడా. నన్ను ఎందుకు లాగుతున్నావు? నేను వీడియో తీస్తా, నువ్వు చేయి. అస్సలు కాదు ఫ్రెండ్స్. నీదు 100 రూపీస్, నేను 100 రూపీస్. రోజు మొత్తంలో ఎలా ఖర్చు పెట్టచ్చు, ఎంత ఫుడ్ తినొచ్చు, అసలు కడుపు నిండుద్దా లేదా చూద్దాం. సరేనా? కాకపోతే ఇంకోటి, మొత్తం ఇవాళ మేము బయటనే తినబోతున్నాం. బయటి ఫుడ్, బయటి ఫుడ్ హెల్త్కి మంచిది కాదు అని కామెంట్ చేస్తారు, నాకు తెలుసు. కానీ ఎప్పుడో ఒకసారిగా ఫ్రెండ్స్. 100 రూపీస్ ఛాలెంజ్ అంటే ఇంట్లో ఏం తెచ్చుకుంటాం? ఇంట్లో రైస్ ఉంటుంది, అట్లా లెక్క కుదరదు కదా, అందుకనేసి బయట చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడైతే టైము 9:15 అవుతుంది. 9:15. చలో బ్రేక్ఫాస్ట్కి వెళ్దాము. ఏం తింటాం ఏంది స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ఓకేనా? పద. మేమైతే టిఫిన్ సెంటర్కి వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ కోసం. నేనైతే బోండా తింటున్నాను, కానీ చల్లగా ఉన్నాయి. చూద్దాం టేస్ట్ ఎట్లుందో. చాలా చల్లగా ఉన్నాయి అసలు. ఎప్పుడేసారో బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. టిఫిన్ సెంటర్ అయితే కనబడాడంట, ఎందుకులే అంటుండే ఆయన చూపిద్దామంటే. ఇదైతే 30 రూపీస్. నా 100 రూపీస్లోకి వెళ్ళి 30 రూపీస్ అయితే అయిపోయాయి. నేనైతే ఇడ్లీ తీసుకున్నా ఫ్రెండ్స్, 30 రూపీస్. అది వేడిగా ఉంది, మమ్మీ చల్లగా ఉందంట. బాగుంది. మమ్మీ దాంట్లో 30 రూపీస్ అయిపోయింది, నా దాంట్లో 30 రూపీస్ అయిపోయింది. మిగతా 70 రూపీస్. నేనైతే ఇడ్లీ తింటున్నా. మళ్ళీ లంచ్లో కలుద్దాం. ఇవాళ మా ఛాలెంజ్ ఏంటో తెలుసా? ఏం చేసేది ఇవాళ? 100 రూపీస్లో పొద్దుటి నుండి నైట్ వరకు ఫుడ్ మొత్తం తింటా ఉండాలి. ఈ వాటికి 100 రూపీసే. అయితే నిధిగా నాకు ఇద్దాం అనుకున్నాడు, నేను వాడికి కూడా ఇచ్చేసిన. అవునా? ఇద్దరం అన్నట్టు. అయితే పొద్దుట పోయి టిఫిన్ చేసి వచ్చినాం. అయితే ఫ్రెండ్స్, మీకు ఒక విషయం చెప్పాలి, మీరు కూడా వినండి. పొద్దుట మేము టిఫిన్ తినడానికి బయటికి వెళ్ళాం కదా. అయితే ఒక అడక తినేటైనా వచ్చిండు. వచ్చి అమ్మ అని అంటే, అయితే చెయ్యి లేదు ఒకటి. అయితే చెయ్యి లేదు కదా అనేసి నేనేం చేసిన, నా దగ్గర 5 రూపీ కాయిన్ ఉంటే ఇచ్చేసినాం కదా. ఇచ్చేసినాక నేను మంచిగా టిఫిన్ తిన్నాం. మేము టిఫిన్ తిని ఆయనకు బిల్ కట్టి ఇట్లా వద్దామనేసి బండి దానికి వచ్చేసరికి ఆయన చెయ్యి 2 చేతులు ఉన్నాయి ఆయనకి. అంటే షర్ట్ లోపల చెయ్యి పెట్టి అడుక్కుంటాడు, ఇంకో చెయ్యి తీసి ఇంకా మంచిగా డబ్బులు లెక్క పెట్టుకుంటాడు, చిల్లరంతా లెక్క పెట్టుకుంటాడు మెట్ల మీద కూర్చొని. నేనైతే షాక్ అయినా ఫ్రెండ్స్, నిజంగా చెప్తానా. అడుక్కోవడానికి చెయ్యి లేనట్టు నటించిండు. అంటే షర్ట్ లోపల పెట్టేసిండు, చెయ్యి ఒకటి ఊగులాడుతుంది షర్టు చెయ్యి. అయితే పాపం లేదు కదా నేను అనుకున్నా. తర్వాత చూస్తే వామ్, ఆ చెయ్యి తీసి డబ్బులు లెక్క పెడతాడు. అసలు అడుక్కోవడానికి ఎంత మోసం చూడు ఫ్రెండ్స్. అసలు నేనైతే వామ్మో షాక్ అయినా. మన ఇదిగాడు అదే చెప్తాడు, హైదరాబాద్లో అయితే ఇది కామన్ మమ్మీ, కాళ్ళు లేవని కాళ్ళు మడుచు కూర్చొని చేస్తారు, మళ్ళీ లేచి నడుచుకుంటూ పోతారు, ఇదంతా కామన్ మమ్మీ అన్నారు. నేనైతే ఫస్టే చూసిన, ఇదైతే ఫస్ట్ టైం నేను చూడ్డాము. అసలు నాకు షాక్ అనిపించింది ఫ్రెండ్స్. నిజంగా అడుక్కోవడానికి ఉన్న చెయ్యిని లేనట్టు. నిజంగా అవయవాలు లేనోళ్ళు ఎట్లా చెప్పండి, వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారు. నువ్వు మంచిగా ఉన్నాడు ఫ్రెండ్స్, మళ్ళీ మంచిగా ఏం పని చేసుకున్నా బతకొచ్చు. ఇవాళ రేపు ఏం దొరకట్లేదు చెప్పండి. ఏ షాప్లకు పోయి చేసుకున్నా ఏం కాదు, ఇస్తారు కదా. షాప్లో చేసుకోవచ్చు, పొలాలలో అదే వరి నల్లటని ఇటని అట్లా
మేస్త్రి పనికి ఎక్కడికి పోయినా ఒక 100 రూపాయలు 1000 రూపాయలు రోజుకి వచ్చేసి మంచిగా బతకొచ్చు. చెయ్యి ఉంచుకొని నువ్వు చేయలేనట్టు చెప్పి అడుక్కోవడం అవసరమా? నేనైతే షాక్ అయినా ఫ్రెండ్స్. ఇలాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఎప్పుడైనా కనబడ్డారేమో కామెంట్ చేసేయండి. నిధు అయితే లంచ్ టైం అయింది కదా, 1 o'clock అవుతుంది. నిధు వెళ్ళిండి లంచ్ తీసుకురావడానికి. మేము లంచ్లో ఏం తినబోతున్నాం, ఎన్ని పైసలతో తినబోతున్నాం, అదే ఎన్ని రూపాయలతో తినబోతున్నాము నిధు వచ్చినాక చూపించేస్తాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మా వారు తింటున్నారు అన్నము. మళ్ళీ కర్రీ ఇవాళ వంట ఏం చేయలేదా ఏంది, మీరు బయట నుండి ఛాలెంజ్ చేస్తున్నారు అనుకున్నారు. కాదు, వండాను. చిక్కుడుకాయ ఇంకా టమాటా వండాను, రైస్ వండాను. మా వారు తింటున్నారు. జాన్కు బాక్స్ పెట్టేశాను. ఇప్పుడు మా అబ్బాయి వస్తుంది. వచ్చిండు. చూడండి వచ్చేసాయి మన ప్యాకెట్స్. ఏమొచ్చినాయో అందులో ఏమీ తెలియదు. ఇప్పుడు చూద్దాం. ఏం తీసుకొచ్చినారా? సమోసా. ఏ చిన్న సమోసానా? 20 రూపీస్. 20 రూపీస్. అవును, మా దగ్గర 30 రూపీస్తో టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు 20 రూపీస్తో ఇది మొత్తం 50 రూపీస్ అయిపోయింది. మొత్తం 50 అయిపోయింది. చాలా ప్లేట్లు వేసుకుందాం. ఇంకా 50 ఉన్నాయి. పద 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 పదరా. ఇది మా ప్యూరిఫైడ్ పరిస్థితి. చూడండి, మేమైతే ఇది ఉంటే పెట్టాను. ఇందులో వాటర్ నిండుతున్నాయి. ఎన్ని వాటర్ చూడండి. ఎదుగు ఎన్ని వచ్చినాయి ఫ్రెండ్స్. దీన్ని అయితే బాగు చేయలేకపోతున్నాము. ఏమో అర్థం కావట్లేదు. చూడండి, ఇక్కడ కారుతున్నాయి. చూడండి, ఇక్కడ కారుతున్నాయి. ఇంకేం చేస్తాం, వాటర్ పడుతున్నాయని బకెట్ పెడుతున్నాను. అప్పుడెప్పుడో రెడ్ బకెట్ బిర్యానీ చేసినాం కదా, ఆ బకెట్ అన్నమాట. చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇట్లా ఉపయోగపడుతుంది నాకు. అదండి, సమోసా ప్లేట్లు వేసుకుందాం. చిన్న సమోసా అంటే నాకు చాలా ఇష్టం. ప్లేటింగ్ అయితే చేసుకున్నాం. సమోసా 8 వచ్చినాయి. ఎంతకి? 20 రూపీస్. 20 రూపీస్కి 8 వచ్చినాయి. ఆహా, మిర్చి చూడండి, నాకైతే సూపర్ ఇష్టం. ఏమో ఈసారి కూడా ఉప్పు ఎక్కువైనదేమో మరి చూడాలి. మిర్చిలోనా? లాస్ట్ సారి ఒకసారి తెచ్చుకున్నాం అప్పుడు ఏం పే మిర్చిలో ఫుల్ ఉప్పేసింది, ఉప్పిసం. ఇప్పుడు ఎట్లుందో చూద్దాం మరి. ఓకేనా? ఇంకా మా దగ్గర 50 మిగిలినాయి. ఆ 50 రూపీస్ని ఈవినింగ్ స్నాక్స్ ఇంకా నైట్ డిన్నర్ అందులోనే సెట్ చేసుకోవాలి. చూద్దాం, అది తర్వాత సంగతి కదా. ఇవైతే తిందాం. ఓకే, పర్లేదు. మిరపకాయలు మార్నింగ్ టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు లంచ్లో సమోసా. రైస్ అంటే తినలేము ఫ్రెండ్స్, ఎందుకంటే రైస్ ఒక ప్లేట్ 100, 150, 180. మామూలు వెజ్ అయినా సరే 100 దాటే ఉంది. మనం చేసేది 100లో ఛాలెంజ్. ఇంకా రైస్ ఎక్కడ తెచ్చుకున్నాము, అందుకనేసి సమోసా తెచ్చుకున్నాం అన్నమాట. అదేనా? బాగానే. అలాగే ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకేమేమి తిన్నామో తెలుస్తుంది. అలాగే మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే స్నాక్స్ టైం కదా. ఇప్పుడైతే తినడానికి వచ్చేసాం. పానీపూరి చూడండి, బండి దగ్గరకు వచ్చేసాము. మన ఫేవరెట్ బండి. ఓకేనా? అయితే నిధు అయితే పానీపూరి తింటాడంట. నేను మాత్రం ఏమంటారు అన్న, పాపడిని ఏమంటారు అన్న? దహి పాపడ్ తింటా. నేనైతే దహి పాపడ్ తింటాను. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. నేనైతే దహి పూరి తింటున్నాను. చూద్దాం టేస్ట్. ఇదైతే మా ఫేవరెట్ బండి. సూపర్ ఉంటుంది టేస్ట్ కూడా. ఇదైతే 30 రూపీస్. నా ఇప్పటికి 80 రూపీస్ అయిపోయినాయి. ఇంకా నా 20 ఉన్నాయి. దానిలోనే డిన్నర్ చేయాలి. ఓకేనా? నేనైతే ఇది ఫినిష్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పానీపూరి తింటున్నా. మమ్మీ అయితే దహి పాపడ తిన్నది. మమ్మీ 30 రూపీస్, నాది 20 రూపీస్. లాస్ట్కి నాది 30 రూపీస్ మిగిలింది. మమ్మీ దగ్గర 20 రూపీస్ మిగిలాయి. ఫ్రెండ్స్, వీళ్ళు మోసం. నాకు ఏం చెప్పి తీసుకొచ్చిందంటే, నేను 30 రూపీస్ పానీపూరి తింటా, నువ్వు పాపడ తినేస్తావు కదా, నేను 20. మోసం ఏముంది ఫ్రెండ్స్ ఇందులో? చెప్పండి, మీరే కామెంట్ చేసేయండి. మోసం ఏముంది? ఎవరి స్ట్రాటజీ వాళ్ళది కదా. నేను ఇది తింటున్నా, తర్వాత 30 రూపీస్ నైట్ ఖర్చు పెట్టుకుంటా. సరే, ఓకేనా? ఇదైతే పానీపూరి తింటున్నాడు. ఈ బండి అయితే మన ఎన్ఎస్పి క్యాంపు స్కూల్ ఉంది కదా, క్యాంప్ స్కూల్, దాని ఆపోజిట్లో ఉంటుంది మన క్యాంపులో. చాలా బాగుంది టేస్ట్ అయితే. అన్న కూడా మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. హడావిడి ఏం ఉండదు, మంచిగా నిలసబెట్టి తినిపిస్తాడు. ఎవరైనా తినాలనుకుంటే వచ్చేయండి, బాగుంటుంది టేస్ట్ కూడా. నాకైతే దహిపూరి చాలా ఇష్టం. అన్న దగ్గర నేదో తింటున్నాడు. 20 రూపీసే తింటాడు వాడు. 10 రూపాయలు మిగిల్చుకున్నాడు.
నేనే వేస్ట్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, నిధు తింటున్నాడు. ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉంటే ఇక్కడికి వచ్చి తినేసేయండి. నాకైతే 20 రూపీసే మిగిలినాయి. నా దగ్గర 30 రూపీస్ మిగిలినాయి. నిజం మోసం చేసిండి ఫ్రెండ్స్. మోసం ఏం లేదు ఫ్రెండ్స్ అందులో. పానీపూరి బండికాడికి పోయినప్పుడు ఏమన్నాడంటే మమ్మీ 30 తినేద్దాం, ఇంకా 20 ఉంటాయి అవి నైట్ యూజ్ చేసుకుందాం అన్నాడు. మమ్మీ ఏమన్నది, పానీపూరి నాకు అది ఇష్టం కదరా, దయపూరి తింటా. దయపూరికి ఎక్కువ అని చెప్పాలి కదా. నేను ఎందుకు చెప్తా, మమ్మీ ఇష్టం అది, నేను పానీపూరి తింటా. చూడండి ఫ్రెండ్స్, అసలు తాగి నేను తిన్నాక ఆర్డర్ చేసినాక ఆయన అడిగితే 30 రూపీస్ అని చెప్పిండు. ఓబెడ్ బజ్జీలు తెచ్చుకున్నాడు. బజ్జీ నాకు 20 మిగిలినాయి కదా, అందుకని నేను బజ్జీ కావాలి. కావాలి నా 30 రూపీస్ బజ్జీ. నా 20 రూపీస్ 20 రూపాయలకి ఇవ్వు. ఒక్క ఎగ్ బోండా. ఒక్కటే ఎగ్ బోండా. ఒకప్పుడు 15 రూపీస్కి వచ్చేది ఎగ్ బోండానా. నేను షాక్. 20 రూపీసా? 20 రూపీస్ 5 రూపాయలు చేంజ్ ఇవ్వాలి. ఎంత అన్నాను అడిగితే 20 రూపీస్ తమ్ముడు అన్నాడు. సరిపోయింది. ఈ బజ్జీ చూడండి అసలు ఎన్ని వచ్చినాయి. 1 2 3 4 5. 30కా? అదేంది 15 రూపీస్కి 3 వచ్చాయి అంటే 30 కంటే లెక్కలు అసలు ఇంకోటి రావాలేమో. రాదు అంతే. 30 రూపీస్కి 5 అంట. ఏం మోసమో ఏమో ఫ్రెండ్స్. అంటే ప్లేట్కి 5. ప్లేట్ 30 రూపీస్, ప్లేట్కి 5 అంతే. మరి ఇప్పుడు నాకు తెలిసి లెక్క చూస్తే 20 రూపీస్ ప్లేట్ అయినట్టుంది. 40 రూపీస్కి ఇంకొకటి వస్తుంది అనుకుంటా. అంతేనేమో. 6 ఏం పడ వాళ్ళ లెక్కలేదో మనకు అర్థం కాదు. మోసం కూడా చేస్తారు, ఎక్కువ తక్కువ చేస్తారు, అది కూడా అర్థం కాదు మనకైతే. ఓకేనా. నా 20 రూపీస్తో నేనైతే ఎగ్ బోండా తెచ్చుకున్నా. ఇక్కడికి 100 రూపీస్ నావి ఫినిష్ అయిపోయాయి. నా 30 రూపీస్తో నేను బజ్జీ తెచ్చుకున్నా. నా 100 రూపీస్ ఫినిష్ అయ్యాయి. సరే తిందాం ఇప్పుడు. ఎగ్ బోండా. ఎంతమందికి ఎగ్ బోండా ఇష్టమో కామెంట్ చేసేయండి. అలాగే మీకు కామెంట్ బాక్స్ ఆన్ ఉంటుందా, ఆన్ ఉండట్లేదో కూడా కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మాకు ఇవాళ మన సబ్స్క్రైబర్స్ కలిసి కామెంట్ చేయడం రావట్లేదు. మా ఫోన్లో కామెంట్ బాక్స్ ఆన్ అవ్వట్లేదు అని చెప్పారు. మేము వాళ్ళ ఫోన్ ఇది తీసుకొని చెక్ చేస్తే మిగతా అంటే వాళ్ళ పక్కన ఇంకొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అడిగి మరి. అయితే వాళ్ళ దాంట్లో కామెంట్ బాక్స్ ఓకే అయింది, మరి తన దాంట్లో కాలేదు. మీకు కూడా ఎవరికైనా అలా ఉంటే మరి ఏంటో ప్రాబ్లం మనం తెలుసుకోవచ్చు. లేదంటే తన ఫోన్లో ప్రాబ్లం అని మనకు అర్థమైపోద్ది. కాబట్టి మన సబ్స్క్రైబర్స్కి మన వీడియోలలో కామెంట్ బాక్స్ ఆన్ ఉంటుందా, ఆఫ్ ఉంటుందా కామెంట్ చేసేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ బైట్. ఇంకా బయట నాకైతే చట్నీ కూడా వచ్చింది అడిషనల్గా. మమ్మీకి ఏం రావాలి. ఉల్లిగడ్డలు తీసుకొని చట్నీలో ముంచుకొని తింటే వా. లడ్డు కావాలా నాయనా? నాకేమద్దు, నా బండ నాకుంది. బజ్జీ కావాలా నాయనా? ఓకే ఫ్రెండ్స్, ఇవాళ అయితే మీరు ఇచ్చిన 100 రూపీస్ ఛాలెంజ్ని సక్సెస్ఫుల్గా ఫినిష్ చేసాము. లాస్ట్ 20 రూపీస్ కూడా ఫినిష్ అయిపోయాయి. పొద్దుట బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేసి డిన్నర్ వరకు 100 రూపీస్. ఓకే ఫ్రెండ్స్, 100 రూపీస్లో తినొచ్చు. 100 రూపీస్లో బతకొచ్చు ఒక రోజు తిని. అంటే బతకడం కోసం తినాలి, తినడం కోసం బతకొద్దు. బతకడం కోసం తినే వాళ్ళకి సరిపోద్ది, తినడం కోసం బతికే వాళ్ళకైతే సరిపోదు. ఎందుకంటే 20 రూపాయల బజ్జీలు, 30 రూపాయల సమోసాలు అట్లా తిని ఎవరు బతకలేరు ఫ్రెండ్స్. నాకైతే ఇంత మాత్రం రైస్ ఉండాలి. ఇన్ని తిన్నా కడుపు నిండినట్టే ఉంది, కానీ మనసు అయితే అసలు నిండలేదు, ఏమి తిననట్టే అనిపిస్తుంది. నేను ఇవేం తిన్నా కూడా అంత కాదు, కానీ నాకు ఇంత రైస్ నోట్లో కడుపులోకి వెళ్తేనే నాకు కడుపు నిండినట్టు అనిపిస్తుంది. నాకు అదేంటో తెలీదు, కానీ ఇన్ని తిన్నా కూడా ఏదో తృప్తి అయితే లేదు. తిన్న తృప్తి వాళ్ళంతా అసలు ఏం తినకుండా ఉన్నట్టు. నేనైతే చాలా రోజుల తర్వాత అసలు బయట ఫుడ్ మొత్తం బయట ఫుడ్డే. అవును, మొత్తం అసలు పొద్దున్న టిఫిన్ కా నుంచి అసలు చాలా రోజులు బయట టిఫిన్ తిని, బయట నైట్ ఇప్పుడు మన పానీపూరి తిని మధ్యాహ్నం చాలా రోజులైంది. అవును, చాలా రోజులు అవుతుంది. ఇదే సాకుతో బయట తినడం దొరికేసింది నాకు. కాకపోతే ఇంకోటి ఫ్రెండ్స్, ఈ చిప్స్ లేస్లు ఇలాంటివి తింటే ఇంకా చాలా తినొచ్చు. అసలు ఏముంది, 5 రూపాయలకు ఒక చిప్స్ 20 రూపాయల ఖతం చేయొచ్చు. కానీ మేమే ఎందుకులే మరి అదే తింటే కడుపు పాడైపోద్ది అనేసి ఏముంది, లేకపోతే ఒక 5 రూపాయలకు ఒక చాక్లెట్, అవును, ఒక చిప్స్ ప్యాకెట్ ఏముంది, ఇంకా లేస్లు వస్తాయి, కుర్కురేలు వస్తాయి, అవన్నీ తింటేనైతే 100 రూపీస్కి ఇన్ని వస్తాయేమో. ఇన్ని తినొచ్చు, కానీ కడుపు అంతా 5 రూపాయలు అంటే ఎన్ని వస్తాయి? చాలా వస్తాయి. 10 రూపాయలు అయితే 100 చాక్లెట్లు 100 రూపాయలకి 10 ప్యాకెట్లు వస్తాయి, 20 వస్తాయి.
రూపాయలు అయితే అవును ఉంది? ఏమో ఒక్కటి 10 రూపాయలు అనుకో ప్యాకెట్, ఒక ప్యాకెట్ 100 రూపాయలకి 10 వస్తాయి, 10 వస్తాయి, 5 అయితే 20 వస్తాయి. అవునవును, కానీ 5 రూపాయలు ఇప్పుడు ఏం ఉండట్లేదు. లేస్ ఓన్లీ లేసే ఉంటాయి. అవును ఉండట్లేవు ఇప్పుడు. చాక్లెట్స్ అయితే 5 రూపీస్ 5 స్టార్, 10 రూపీస్ 5 స్టార్ వస్తాయి. ఫుల్ ఏముంది అంతే. మా జానుకైతే మస్తు మజా. 100 రూపీస్ అసలు ఫస్ట్ దాన్ని 100 రూపీస్ ఇచ్చి ఛాలెంజ్ చేయమన్నాం అనుకోండి, అది మొత్తం చాక్లెట్ ఉంటుంది, నో డౌట్ అందులో. అన్ని చాక్లెట్లు తీసుకోదు, పోయి ఒక 100 రూపీస్ చాక్లెట్ పట్టుకొని వచ్చి తింటది. డైరీ మిల్క్ అంతే, అది కూడా డైరీ మిల్క్ ఉంటుంది ఫ్రెండ్స్. 100 రూపీస్ పెద్దది, ఇంత పెద్దగా ఉంటది. మన ఒక మొబైల్ ఫోన్ అంత ఉంటది మనది, పెద్ద మొబైల్ ఫోన్ అంత ఉంటది. అది తెచ్చుకుంటది, తింటది, కథం. 100 రూపీస్ ఛాలెంజ్ డన్ అంటది అంతే. ఇంకా మనమేమో రకరకాలే తెచ్చుకొని చూపించాలని ట్రై చేస్తాం కదా, జానక్లే కాదు, ఒకటే చాక్లెట్ ఓన్లీ వన్స్ ఫసక్ మొత్తం ఫినిష్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఇచ్చిన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాము. 100 రూపీస్ ఎలా అనిపించింది? 24 hours విత్ 100 రూపీస్ కంప్లీట్ చేసినాం. ఎలా అనిపించింది? మేమైతే అంటే ఏ ఫుడ్ తినగలం, మేము ఏ ఫుడ్ తినగలమో అందులోనే తీసుకొని తిని బెస్ట్ ఇచ్చామని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? మేము ఇంకేం తినుంటే బాగుండేది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.